హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శాంప్రీ వ్లాగ్స్. నాకైతే జంతుకులు తినాలనిపించింది. నాకు జంతుకులు అంటే మెయిన్‌గా గుర్తొచ్చేది సంక్రాంతి పండుగ అండ్ మా అమ్మ తిట్లు. ఈ 2 మనకి ఎందుకులే జంతుకులు తినడానికి ఇప్పుడు సంక్రాంతి వరకు వెయిట్ చేయాలా అని చెప్పి కొంచెం నేను కూడా నేర్చుకుందాంలే ఎన్ని రోజులు అని చెప్పి అమ్మ మీదే బేస్ అవుదామని నేనైతే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాకే అర్థమైంది జంతుకులు అన్నవి చాలా ఈజీగా చేసుకోవచ్చని. నేను దీనికి ఎలా తీసుకున్నానంటే మెజర్‌మెంట్స్ అన్నవి కేజీన్నర వరిపిండి తీసుకున్నాను. 25 గ్రామ్స్ ఆఫ్ శనగపిండి అండ్ కొంచెం 10 గ్రామ్స్ ఆఫ్ వాము అండ్ 10 గ్రామ్స్ ఆఫ్ కారం తీసుకొని బాగా కలిపేసుకున్నాను అనమాట. అండ్ వేడి నీళ్ళలోని మనకి ఎంత సాల్ట్ కావాలంటే అంత సాల్ట్ రుచికి సరిపడంత నేను తీసుకొని కొంచెం 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 చపాతీ పిండికి కొంచెం లూజ్‌గా కలుపుకున్నాను. మరీ ఎక్కువ లూజ్‌గా కలుపుకోకండి. ఆయిల్ పీల్చేస్తది లేదా ప్యాన్‌కి అంటుకుపోయి ఉంటాయి. సరిగ్గా రావు. ఇది కొంచెం మెత్తగా ఎందుకంటే మన చేతి మీద ప్రెషర్ పడదు. ఈ గొట్టంలో వేసి మనం జంతికలు తిప్పుతున్నప్పుడు ఈజీగా వచ్చేస్తాయన్నమాట. మరీ పలుచగా అయితే ఆయిల్ పీల్చేస్తది. కాబట్టి మిడిల్‌లో కలుపుకోండి. అండ్ ఆయిల్ ఎప్పుడు వేడిగానే ఉండాలి. అండ్ ఫ్లేమ్ అనేది ఎప్పుడు హైలోనే ఉంచుకోండి. అప్పుడే క్రంచీగా వస్తాయి. లేదా మెత్తగా అయిపోతాయి. పిండన్నది కొంచెం మనము ఈ జంతికలన్నవి ఎప్పుడు పిండి కలిపే దాంట్లోనే ఉంటదండి. పిండయితే ఇలాగుంటే చాలు మనకి ప్రెషర్ పడదు, ఆయిలు పీల్చదు. బేగా అయిపోతది. నేనైతే గోల్డెన్ యెల్లో కలర్ వచ్చేంత వరకు ఉంచుకుని తర్వాత తీసేసాననమాట. ఇంకా చిన్న చిన్నవి వేసే ఓపిక నాకు లేక ఒకేసారి పెద్దగా జంతికలు వేసుకున్నాను. మీరు కూడా నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ జంతికలు వేసేసుకోండి. అండ్ ఎలాగనిపించిందో కింద నాకు కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.